రే, నిన్ను మా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. ఇంత అన్నం ముద్ద పెట్టి మమ్మల్ని చూసుకోరా అని ప్రాధేయపడి అడిగితే నీ మాటలతో చేతలతో శారీరకంగా మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా హింసలు పెడితే నీ తల్లి గుండె పైన చచ్చిపోయేలా చేసింది చాలక ఏం ముఖం పెట్టుకొని వచ్చావురా? తలకొరి పెడతానని ఏం ముఖం పెట్టుకొని వచ్చావు? అయిపోయిందిరా, అయిపోయిందిరా, అయిపోయింది. మాకు పెళ్ళైన 10 సంవత్సరాల వరకు సంతానం కలగకపోతే గుళ్ళు గోపురాలు తిరిగింది. కనపడిన రాయికి రబ్బకు దండం పెట్టి భగవంతుడా నాకు బిడ్డను ప్రసాదించు తండ్రి అని ప్రాధేయపడితే ఆ భగవంతుడు నీ రూపంలో మాకు ప్రసాదించాడు రా, మాకు ప్రసాదించాడు. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే పిచ్చిది తల్లడిల్లిపోయేది రా, తల్లడిల్లిపోయేది. నువ్వు కేరెత్తలు కొడుతూ నవ్వుతూ అందరినీ నవ్విస్తుంటే మమ్మల్ని కూడా నవ్వుల లోకంలో బ్రతికిస్తావనుకుందిరా ఈ పిచ్చిది. మమ్మల్ని కూడా నవ్వుల లోకంలో బ్రతికిస్తావనుకుంది. శేష జీవితం అంతా నీ దగ్గరే ఉండి మనవళ్ళతో తన జీవితాన్ని గడపాలనుకుందిరా, తన జీవితాన్ని గడపాలనుకుంది. ఏమయ్యా, నీకు ఆరోగ్యం బాగాలేదు, నీకంటే నేను ముసిపోతే నువ్వు ఒంటరిగా ఎలా జీవిస్తావని అడిగిందిరా. తను పోయేది తనకు ముందే తెలిసిందేమో, నన్ను ఒంటరిగానే మిగించి వెళ్ళిపోయింది. చాలు, మా మీద ఇన్ని రోజులు ప్రేమించి అభిమానించి కురిపించిన నీ ప్రేమిక మాకు చాలురా. వెళ్ళరా, కనిపించొద్దు, వెళ్ళరా. ఏమిటి తలకొరి పెట్టడం నీ అక్క? చట్టబద్ధంగా నీ అక్కు తల్లిని చెప్పి తలకొరి పెట్టడం కాదు. ఓ పెద్ద మనుషులారా, కొడుకుని కన్నా ఓ తల్లిదండ్రులారా, ఈ కొడుకులకున్న చట్టబద్ధమైన హక్కులు ఏమిటో చెప్పండి. తల్లిని చెప్పి తలకొరి పెట్టడం తన కర్తవ్యం. ఆ ఒక్క పని చేస్తే చాలు, తన పని అయిపోతుంది అనుకునే ఇలాంటి కొడుకులు మనకు అవసరమా? మనం మంచినీళ్ళతో పేగులు నింపుకొని వీళ్ళకు పాయసాలు తాగించింది ఇందుకేనా? వీళ్ళ కాలేజీ ఫీజులకని జలసాలకని ఆస్తులమ్మి అప్పులు చేసి మన సుఖాలు సరదాలు మానుకొని మనం కొవ్వొత్తుల్లా కరిగి వీళ్ళని పెరిగేలా చేసింది కేవలం తలకొరికి ఆశపడేనా? 100 రూపాయలు ఇస్తే కాటి కాపరగా పని చేయలేడా? అందుకోసం మనం ఆరిపోతూ వీళ్ళ జీవితాలు వెలిగించాలా? అందుకోసం మనం ఆరిపోతూ వీళ్ళ జీవితాలు వెలిగించాలా? మీలో ఒక్కరైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీలో ఒక్కరైనా నా ప్రశ్నకు